రైట్గా డీటెయిల్ చూస్తే కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు దంపతులు ప్రారంభించారు. తెల్లవారుజామున 5:45 మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పుష్కరాలను ప్రారంభించారు. ఈ పుష్కరాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నెల 26 వరకు 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. సరస్వతి పుష్కర స్నానాలు ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. పుష్కర స్నానం చేసే కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు 17 అడుగుల సరస్వతి ఏకశిల విగ్రహాన్ని నదీ తీరంలో రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత సరస్వతి నది పుష్కర స్నానం చేయనున్నారు. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. సాయంత్రం 5:30 సరస్వతి హారతి కార్యక్రమానికి హాజరు కానున్నారు. పుష్కరాల కోసం 35 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పుష్కర ఘాట్లు, తాగునీటి వసతి, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్ పారిశుద్ధ్యానికి దేవాదాయ శాఖ ప్రాధాన్యమిచ్చింది. ఎండల తీవ్రత దృష్ట్యా టెంట్స్, పందిళ్లతో భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు. సరస్వతి పుష్కరాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం శోభ సంతరించుకుంది.